సుందరాకాండ 21వ సర్గ. నిన్నటి సర్గలో రావణాసురుడు తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సీతాదేవిని ఎలాగైనా తనకి లొంగిపోమని బలవంతం పెడుతూ ఉంటాడు. అయితే ఈ మాటలన్నీ కూడా సీతాదేవికి ములుకుల్లాగా శూలాల్లా గుచ్చుకుపోతూ ఉన్నాయి. ఇతడి నీచమైన మాటలన్నీ కూడా నిస్సహాయంగా వినవలసి వచ్చినందుకు తను రాముణ్ణి తలుచుకుని పదే పదే విపరీతంగా ఏడుస్తూ సీతాదేవి రావణాసురుడికి ఆవిడికి మధ్యలో ఒక గడ్డిపోచను పట్టుకుని తను తలకాయ పక్కకి తిప్పేసి మాట్లాడడం మొదలుపెడుతుంది. ఓ రావణ, నీ మనసుని నా మీద నుంచి మరల్చి నీ భార్యల మీద పెట్టుకో, వాళ్ళని ప్రేమించు. నేను లోకవిఖ్యాతిగాంచినటువంటి విదేహ దేశంలో పుట్టాను. పవిత్రమైన ఇక్ష్వాకు వంశానికి కోడలనయ్యాను. నువ్వు ఊహిస్తున్నటువంటి తప్పుడు పనులు నేను చెయ్యను. పాపాత్ముడు పుణ్యకార్యాల సిద్ధిని ఎలా కోరుకోకూడదో నువ్వు నన్ను అలా కోరుకోకూడదు. నిన్ను వరించమని ప్రార్థించకూడదు. నేను పరభార్యని, పతివ్రతని. నా వైపు నువ్వు కన్నెత్తి కూడా చూడకూడదు. తపస్సు చేసావు, రాజ్యాన్ని సంపాదించావు, భార్యా బిడ్డలతో సుఖంగా ఉన్నావు. ధర్మాన్ని గ్రహించుకో, సత్పురుషులు నడిచే ధర్మ మార్గాన్ని ఎంచుకో. నీ భార్యల్ని ఎవరైనా కోరికతో అపహరిస్తే నీకెలా ఉంటుందో ఆలోచించుకో. అలా అపహరిస్తే నీకెలా ఉంటుందో వేరే వాళ్ళ భార్యను అపహరిస్తే వాళ్ళ బంధువులకు కూడా అలాగే ఉంటుందని తెలుసుకో. నువ్వు ఇతరుల భార్యల్ని గౌరవించు. నువ్వు ఒక రాజువి, నీ రాజధర్మం ఏంటో తెలుసుకో. నీ భార్యల యొక్క గౌరవ మర్యాదలను ఎలా కాపాడుకుంటావో అలాగే పరుల యొక్క భార్యల గౌరవ మర్యాదలు నువ్వు అలాగే కాపాడాలి. తన భార్యలతో తృప్తి పడక పరభార్యలను ఆశించేవాడికి ఎప్పటికైనా పరాభవం తప్పదని గుర్తుపెట్టుకో. నువ్వు మూర్ధాభిషిక్తుడు అయినటువంటి రాజువి. నీ ప్రజల యొక్క యోగక్షేమాలు నీ బాధ్యతని తెలుసుకో. నువ్వు ఎంతో రుజుమార్గంలో ప్రవర్తించాల్సిన వాడివి, కానీ నీ బుద్ధి పెడమార్గంలో పడుతోంది. అసలు ఈ లంక మొత్తంలో నీకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? లేకపోతే రాక్షస కులాన్ని నాశనం చేయటానికే మంచి మాటలు ఏవి నీ చెవిన ఎక్కట్లేదా? రాజు కనుక మనస్సుని అదుపులో పెట్టకపోతే అతడి రాజ్యం ఎంత సువిశాలమైనదైనా, అతడికి ఎంతటి సంపదలున్నా అలాంటి రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. చెప్పలుడు అయిన నీ పరిపాలనలో నీ ప్రజలకు కూడా ఇదే దుస్థితి పట్టబోతోంది. ఓ రావణ, ఈ లోకంలో పునరావృతమైన చరిత్రని చూడు. తాము ఏ పాపం చేసినా చెల్లిపోతుందని వెర్రవీగే వారికి పట్టిన గతిని చూడు. తన పాపానికి పర్యవసానం గ్రహించుకునేటువంటి ధూర్తుడు నశిస్తే అతడి బంధువులందరూ కూడా అతడు చెడు బుద్ధికి సరిగినే పాఠమే దొరికింది, సరైన గుణపాఠం దొరికిందని సంతోషిస్తారు, ఉత్సవాలు చేసుకుంటారు. అయ్యో పాపం అనుకునేవాళ్ళు ఎవరు ఉండరు. అట్లాంటి పాపకర్మలు చేసిన వాళ్ళందరూ నశించినట్టే నువ్వు కూడా నశిస్తావు. ధనం, భూమి, భోగాలు ఇవన్నీ చూపించి నన్నెవరూ ప్రలోభ పెట్టలేరు. సూర్యుడు కాంతి ఎలా వేరు కాదో సీత, రాముడు వేరు కాదని తెలుసుకో. సకల లోకాలని పరిపాలించడానికి సమర్థుడైనటువంటి ఆ రాముడి భుజం మీద తల పెట్టుకుని ఆంచుకున్న నేను వేరొకడి భుజం మీద తల ఆనుస్తానా? స్నాతక వ్రతుడికి చెందవలసిన వేద విద్యలాగా నేను రాముడికే చెందుతాను. అతడికి మాత్రమే నేను తగిన భార్యనని తెలుసుకో. రాముడు శరణాగత వత్సలుడు. అతడి బారిన నువ్వు నాశనం కాకుండా ఉండాలంటే నువ్వు వెంటనే అతడిని శరణాగతి వేడుకో. నన్ను అతడికి అప్పచెప్పు. అతడి అనుగ్రహాన్ని పొందు. నువ్వు మరే విధంగా చేయాలని ప్రయత్నించినా అతడి చేతిలో నీ మరణం తప్పదు. యముడు కూడా నిన్ను చాలా కాలం వదిలేసి ఉంటాడేమో, రాముడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. గరుత్మంతుడు సర్పాలను బయటికి లాగి చంపినట్టు రాముడు నువ్వు ఎక్కడున్నా సరే వెతికి నిన్ను చంపేస్తాడు. నీచుడా, నువ్వు వీరుడునని చెప్పుకుంటున్నావు. జనస్థానంలో ఒంటరిగా ఉన్న నన్ను అపహరించుకుని తీసుకొచ్చావు. పులివాసన తగలగానే నక్క పారిపోయినట్లుగా రామ లక్ష్మణులు నీ దగ్గరికి రాగానే వాళ్ళని చూసిన మరుక్షణమే నువ్వు తోక ముడిచి పారిపోతావు. నువ్వు కుబేరుడు అల్కాపురిలో దాగినా, ఇంద్రుడు అమరావతిలో దాగినా, కైలాస పర్వతంలో దాగినా, ఎక్కడ దాగినా సరే రాముడు నిన్ను వెంటపడి విడిచిపెట్టకుండా సర్వనాశనం చేస్తాడు. ఆ రామబాణం నుంచి నువ్వు తప్పించుకోలేవు.
సూర్యుడు నీటిని పీల్చివేసినట్టు నా రాముడు నీ ప్రాణాలను తోడేస్తాడు. ఇది తథ్యం అంటూ మాట్లాడుతోంది సీతాదేవి తనకి రావణుడికి మధ్యన గడ్డి పరక పెట్టుకుని. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.